ముందు సృష్టిలో ఉన్నది కేవలం ఉనికి స్వరూపం మాత్రం. సృష్టికి పూర్వం ఉన్నది సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని ఛాందోగ్యోపనిషత్తు మంత్రం. అంటే సత్ ఏవ ఇదమగ్రే ఆసీత్. ఇదమగ్రే ఈ సృష్టికి పూర్వం సత్ ఏవ ఆసీత్ అంటే ఉనికి మాత్రమే ఉంది. ఉనికి అంటే అదేమి పదార్థం కాదు, ఏమి కాదు, ఎగ్జిస్టెన్స్, ద ఎలిమెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు మనం ఉన్నామంటే ఉన్నాను అన్న స్ఫురణ మనకు ఉంది. అది ఉన్న తర్వాత దేహము అవన్నీ తెలుస్తాయి మనకు. అది లేకుండా మనకు లేదు. అది ఎగ్జిస్టెన్షియల్ ఎలిమెంట్. ఆ ఎగ్జిస్టెన్స్ మాత్రమే, ఉనికి మాత్రమే ఉంది. ఇంగ్లీష్లో చెప్తే ఎగ్జిస్టెన్స్, తెలుగులో చెప్తే ఉనికి, సంస్కృతంలో చెప్తే సత్, మూడొకటి. ఆ సత్ ఏవ ఆసీత్ అది మాత్రమే ఉంది. సృష్టిలో అది విడువబడింది. సృష్టి శబ్దానికి అర్థం ఏమిటంటే సృజ విసర్గే అంటే విడువబడింది అని అర్థం. ఎట్లా అంటే ఉనికికి ప్రవర్తన లేదు, గతిశీలం కాదు. అది అంటే ప్రవర్తన లేదు, దానికి పొందాల్సింది లేదు, మార్పు చెందదు, అది ఎక్కడి నుండి పుట్టలేదు, అది ఉండుటకు కారణం లేదు, ఏమీ లేకుండా ఉండుట మాత్రమే అది ఉనికి. అది ఇప్పుడు సృష్టి అన్న ప్రక్రియ వచ్చినప్పుడు, సృష్టి జరిగిందన్నప్పుడు ఏమైంది? సృష్టిలోకి విడుదలైంది, క్రియాశీలక సృష్టిలోకి విడుదలైంది. ఇప్పుడు చూస్తున్న సృష్టి ఎట్లా ఉంది? క్రియ కనిపిస్తుందా మనకు? ఒక గతిశీలమైన సృష్టి ఉంది ఇక్కడ.